తమిళనాడులో అమ్మ క్యాంటీన్స్ నమూనాలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆరంభించిన అన్న క్యాంటీన్లు మొదలైన 2 రోజులకే సూపర్ హిట్ టాక్ తెచ్చుకున్నాయి. దిగువ మధ్యతరగతి నుంచి పెద్ద సంఖ్యలో ఈ సదుపాయాన్ని ఉపయోగించుకుంటున్నారు. ఈ స్థాయి విజయాన్ని ఊహించని ప్రతిపక్ష వైసీపీ, జనసేనలు డ్యామేజ్ కంట్రోల్ మొదలుపెట్టాయి. అన్న క్యాంటీన్లు నిర్దేశిత సమయాల్లో మాత్రమే పనిచేస్తాయి. ఉదయం 7:30 నుంచి 10 గంటల వరకు, మధ్యాహ్నం 12:30 నుంచి 3 గంటల వరకు, అలాగే రాత్రి 7 గంటల నుంచి 9 గంటల వరకు. ఈ అవకాశాన్ని ఉపయోగించుకుని ఆ క్యాంటీన్లు మూసున్న సమయంలో రికార్డ్ చేసి క్యాంటీన్లు అప్పుడే మూసేశారు చూశారా అంటూ సామాజిక మీడియాలో ఫేక్ వీడియోలు పోస్ట్ చేస్తున్నారు. అన్న క్యాంటీన్లో ఉదయం ఉపాహారం, మధ్యాహ్నం, రాత్రి భోజనం కేవలం ₹5కే అందిస్తున్నాయి. 3 పూటలా అయ్యే ఖర్చు ₹73 సామాన్యుడు కట్టవలసింది కేవలం ₹15 మాత్రమే. మిగతా ₹58 రాష్ట్ర ప్రభుత్వం సబ్సిడీ కింద అందజేస్తోంది. జూలై 11న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు 60 క్యాంటీన్లను ప్రారంభించగా 12వ తేదీ నుంచి 40 క్యాంటీన్లు అందుబాటులోకి వచ్చాయి. ఆగస్టు 15 కల్లా 100 క్యాంటీన్లు పూర్తి స్థాయిలో అందుబాటులోకి తేవాలి అని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఈ క్యాంటీన్లకు సంబంధించిన మౌలిక సదుపాయాలను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏర్పాటు చేయగా, కావలసిన ఆహారాన్ని ఇస్కాన్ సంస్థకు చెందిన ది అక్షయ పాత్ర ఫౌండేషన్ పరిశుభ్రమైన వాతావరణంలో నిర్వహిస్తున్న సెంట్రల్ కిచెన్ నుంచి సరఫరా చేస్తోంది. ప్రస్తుతం నిర్మాణంలో ఉండి భవిష్యత్తులో అందుబాటులోకి రాబోయే క్యాంటీన్లకు కూడా అక్షయ పాత్ర ఫౌండేషన్ తన కిచెన్ నుండే ఆహారాన్ని సరఫరా చేసే విధంగా ఏర్పాటు జరిగింది. క్యాంటీన్లో ఒకేసారి 50 మంది భోజనం చేసే సదుపాయం ఉంది. అయితే ప్రతి క్యాంటీన్లో నిత్యం కనబడుతున్న దృశ్యం బారులు తీరిన వరుసలలో నిల్చున్న ప్రజలు. ప్రతిపక్ష పార్టీలు ఆన్లైన్లో చేస్తున్న దుష్ప్రచారాన్ని ప్రజలు నమ్మట్లేదు. తాగునీరు కోసం ప్రతి క్యాంటీన్లోనూ ఆర్ఓ ప్లాంట్ను ఏర్పాటు చేస్తున్నారు. ఆహార నాణ్యత ఉన్నత ప్రమాణాల్లో ఉందని కస్టమర్ల ఫీడ్బ్యాక్. క్యాంటీన్లలో అవినీతి జరుగుతోందని, క్యూలలో ఎక్కువసేపు నిల్చోవలసి వస్తోందని, మున్సిపల్ అధికారులు తమ దర్పాన్ని చూపిస్తున్నారు అని ఇలా రకరకాలుగా కొంతమంది పుకార్లు ప్రచారం చేస్తున్నారు. అయితే కొంతమంది మీడియా ప్రతినిధులు కొనుగోలుదారుల దగ్గర ఫీడ్బ్యాక్ తీసుకున్నప్పుడు వారు తమ పూర్తిస్థాయి సంతృప్తిని వ్యక్తం చేశారు. అవన్నీ కేవలం పుకార్లని, అంచనాలను మించి డిమాండ్ వచ్చినప్పుడు కొన్ని ఇబ్బందులు తలెత్తడం సహజమని, వాటిని ఇటు ప్రజలు అటు అధికారులు అర్థం చేసుకుని నిర్వహణ కొనసాగించాలని వారు అభిప్రాయపడ్డారు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ చూడడానికి మా ఛానల్ కు తప్పక సబ్స్క్రైబ్ అవ్వండి.